హలో అండి. నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు అమెరికా వచ్చిన 4 నెలల తర్వాత ఫస్ట్ టైం చేపల పులుసు చేస్తున్నాను. మాకు ఫ్రెష్‌గా పండుగప్ప చేప దొరికింది. సో, ఇదొచ్చేసి ఈరోజు చేపల పులుసు పెడుతున్నాను. పీసెస్ ఇలా కట్ చేయించాను. ఇలా వీటితో టేస్ట్ చాలా బాగా వచ్చింది. మేబీ ఫిష్ నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. ఎవరన్నా ఇదివరకు ఇది ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి. ఇది ఫిష్ వల్ల టేస్ట్ వచ్చిందో మేబీ మనం చేసిన ప్రొసీజర్ వల్ల నాకు తెలియలేదు. ఇదివరకు నేను వేరే టైప్వి చేశాను, బట్ ఇంత టేస్ట్ రాలేదు. ఇదైతే చాలా బాగా వచ్చింది. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ కొంచెం కుక్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్ మంచి కుక్ అయిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ పట్టాను. చాలా బాగా టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ కర్రీస్లో మోస్ట్లీ అందరూ అంతే చేస్తారు కదా. అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడే దంచేస్తే ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 టొమాటోస్ తీసుకొని మిక్సీ వేసాను. పచ్చివే మిక్సీ వేసి టొమాటో ప్యూరీ తీసుకున్నాను. ఆ టొమాటో ప్యూరీ యాడ్ చేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీని ఆనియన్స్, పచ్చిమిర్చి వీటిలో మొత్తం కలిసేలాగా కదుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత లిడ్ పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అంతా కుక్ అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం, ఒక 1/4 గరం మసాలా, 1 స్పూను ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసి ఈ స్పైసెస్ మొత్తం ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి గ్రేవీలో మంచిగా మిక్స్ అవ్వాలి. చూసారు కదా, అంతా ఇలా ఫైన్గా కలిపేసుకోవాలి. ఇది ఇలా కుక్ అయ్యేలోపు మనం చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. నేను 1 కప్పు చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. 1 కప్పు సరిపోతుంది. మరీ ఎక్కువ యాడ్ చేసిన పులుపు ఓవర్గా అవుతుంది. 1 కప్పు యాడ్ చేశాను. ఈ 1 కప్పు చింతపండు పులుసు ఉంది కదా, ఇది గ్రేవీతో అంతా కలవాలి. గ్రేవీలో అంతా కలిసిన తర్వాత మనకి గ్రేవీ టెక్స్చరు థిక్గా కావాలా, పల్చగా కావాలా అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇదే వాటర్, ఈ గ్రేవీయే ఫైనల్ గ్రేవీ. ఫిష్లోంచి వచ్చే వాటర్ ఫిష్ కుక్ అవ్వడానికి సరిపోతుంది. ఇక్కడ ఎలా అయితే గ్రేవీ టెక్స్చర్ ఉంటుందో మనకి కర్రీ అయిపోయిన తర్వాత గ్రేవీ ఇలానే ఉంటుంది. సో మనకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటాము. ఈ స్టేజ్లోనే చింతపండు పులుసు యాడ్ చేసాము కాబట్టి సాల్ట్ కంపల్సరీ తగ్గుతుంది. ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు మొత్తం కొంచెం మెంతిపిండి యాడ్ చేసి ఈ పులుసు మొత్తం మంచిగా తెరలేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత లిడ్ పెట్టేసి పులుసు మరిగేంతసేపు వెయిట్ చేయాలి. పులుసు ఇలా మరిగిన తర్వాత మన దగ్గర ఉన్న చేప ముక్కలు మొత్తం ఈ చేపల పులుసులో వేసేయాలి. మనం తీసుకునే పీసెస్ మన పులుసులో మునిగేలా తీసుకోవాలి. ఎక్స్ట్రాగా చాలా పీసెస్ వేసి పులుసు కొంచెమే ఉందంటే అప్పుడు టెక్స్చర్ కరెక్ట్గా రాదు. కరెక్ట్గా పీసెస్ మునిగేంత వరకు పులుసు తీసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ స్టేజ్లోనే మనం గంట పెట్టగలం. తర్వాత కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అస్సలు గంట పెట్టలేము కాబట్టి ఒకసారి పులుసులో ముక్కలన్నీ కలిసేలాగా కదుపుకోవాలి. ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మనం 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనం దీంట్లో గంట ఏమీ పెట్టము. కడాయి పట్టుకొని రౌండ్గా తిప్పుతాము. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కుక్ అవ్వనివ్వాలి. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత కడాయి అటు చివర ఇటు చివర 2 హ్యాండ్స్ పట్టుకొని ఇలా మనం సర్కిల్ లాగా తిప్పుతూ ఉండాలి.
అప్పుడు ముక్కలు మొత్తం ఒకే ప్లేస్లో ఉండే ఉప్పు కారం మసాలాస్ కానీ అన్నీ పులుసు అంతా స్ప్రెడ్ అవుతాయి. ఇలా ఒక 2 to 3 టైమ్స్ మనం కదిపితే పులుసు చక్కగా కుక్ అవుతుంది. ఇంతే అండి. సిమ్లో ఇంకో 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా ఆ కలరు టేస్ట్ చాలా బాగా వచ్చింది. కంపల్సరీ ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఎక్స్ట్రాగా ఏమీ అవసరం లేదు. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.